ఒక్కసారి ఊహించండి, మీరు మీ పొలంలో నడుస్తున్నారు. మీ కాళ్ళ కింద ఉన్న ఒక చిన్న రాయి కొన్ని గంటల తర్వాత లక్షలు లేదా కోట్ల విలువ చేసే వజ్రం అని తెలిస్తే ఇది సినిమా కథ కాదు, ఇది రాయలసీమ కథ. నేడు కరువు, ఎండలతో గుర్తింపు పొందిన ఈ నేల ఒకప్పుడు ప్రపంచ వ్యాపారులను ఆకర్షించిన రత్నాల భూమి. రాజులు, వ్యాపారులు, విదేశీయులు అందరూ వెతికింది ఈ నీళ్ళని. అందుకే చరిత్రలో రాయలసీమను రత్నాల సీమ అని పిలిచేవారు. చాప్టర్ 1. వర్షం పడితే మొదలయ్యే వజ్రాల వేట. రాయలసీమలో వర్షం అంటే రైతులకు పండుగ. కానీ మరికొందరికి అది అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం. కర్నూలు, అనంతపురం జిల్లాలలోని జొన్నగిరి, తుగ్గలి, వజ్రకరూరు, పెరవలి ప్రాంతాలలో మొదటి భారీ వర్షం పడిన తర్వాత వందల మంది పొలాల్లోకి బయలుదేరుతారు. వారి లక్ష్యం ఒక్కటే, వజ్రాల కోసం వెతకటం. వర్షపు నీరు పై మట్టిని తొలగించి లోపల దాగి ఉన్న విలువైన రాళ్లను బయటికి తెస్తుందని స్థానికుల నమ్మకం. అందుకే వర్షాకాలం మొదలైతే ఇక్కడ వజ్రాల వేట కూడా మొదలవుతుంది. చాప్టర్ 2. ఒక చిన్న రాయి జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికిన కథలు కొత్తవేమీ కావు. 2021లో 3 వ్యక్తులు కలిసి కనుగొన్న విలువైన రాళ్ళు సుమారు 2,40,00,000కు పైగా విలువైనవిగా చెప్పబడ్డాయి. 2022లో ఒక రైతుకు దొరికిన రాయిని సుమారు 40 లక్షలకు పైగా విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. మరో వ్యక్తి 30 క్యారెట్ల వజ్రాన్ని 1,40,00,000కు అమ్మినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఉదయం సాధారణ రైతుగా పొలాల్లోకి వెళ్ళిన వ్యక్తి సాయంత్రానికి లక్షాధికారి లేదా కోటీశ్వరుడు కూడా కావచ్చు. చాప్టర్ 3. విజయనగర సామ్రాజ్యానికి సంపదనిచ్చిన నేల. దాదాపు 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యాలలో ఒకటి. ఆ సంపద వెనుక ఉన్న కారణాలలో రాయలసీమ రత్నాలు కూడా ఒకటి. విదేశీ వ్యాపారులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి వచ్చి వజ్రాలు కొనేవారు. ఇప్పుడు ప్రశాంత గ్రామాలుగా కనిపించే ప్రాంతాలు ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలు. ఈ నేల నుంచి వెళ్ళిన రత్నాలు రాజుల సంపదకు చిహ్నాలుగా నిలిచాయి. చాప్టర్ 4. జొన్నగిరి బంగారం. రాయలసీమ కథ వజ్రాలతో ముగియదు. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు గుర్తించబడ్డాయి. ఇటీవలి పరిశోధనలు ఈ ప్రాంతంలో గణనీయమైన బంగారు వనరులు ఉన్నాయని సూచిస్తున్నాయి. అందుకే జొన్నగిరి పేరు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైన గోల్డ్ మైనింగ్ ప్రాంతాలలో ఒకటిగా మారింది. ఒకవైపు వజ్రాలు, మరోవైపు బంగారం. ఇదే రాయలసీమ ప్రత్యేకత. చాప్టర్ 5. ఈ భూమిపైన ఉన్న ఎండ, అదే భూమి కింద ఉన్న సంపద. రాయలసీమను చూస్తే చాలామందికి కరువు మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఈ నేల కింద దాగి ఉన్న కథే వేరు. ఈ భూమిపైన ఎండిన నేల, అదే భూమి కింద ఉన్న వజ్రాలు, బంగారం, విలువైన ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ రాయలసీమ చరిత్ర కేవలం కరువు చరిత్ర కాదు, ఇది సంపద చరిత్ర కూడా. రాజులను ఆకర్షించిన ఈ నేల, వ్యాపారులను ప్రపంచ నలుమూలల నుంచి రప్పించిన ఈ నేల, వర్షం పడితే ఇప్పటికీ వజ్రాల కోసం వెతికే ఈ నేల, అదే మన రాయలసీమ. ఇది కేవలం రాయలసీమ కాదు, రత్నాల సీమ. ఈ నేల కింద దాగి ఉన్న సంపద విలువ ఎంత అనేది ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ నేల చరిత్ర మాత్రం అమూల్యం. ఎండింగ్. రాయలసీమను కేవలం కరువుతో గుర్తుపెట్టుకుంటే దాని గొప్ప చరిత్రను మర్చిపోయినట్టే. ఎందుకంటే ఈ నేలలో నీటి కంటే ఎక్కువగా కథలున్నాయి. ఆ కథల్లో బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, గర్వించదగ్గ చరిత్ర ఉంది. అలాగే మీకు అవకాశం వస్తే మీరు కూడా వర్షం తర్వాత వజ్రాల కోసం వెతుకుతారా?
వెతికితే కామెంట్ చేయండి. ఇలాంటి హిడెన్ హిస్టరీ, అన్టోల్డ్ స్టోరీస్ అండ్ అమేజింగ్ డిస్కవరీస్ కోసం కళ్యాణ్ అన్కవర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి.